హాయ్ మేడం, నా పేరు రజిత. మీ పేరు? హరిణి. నేను జాబ్ కొరకు వస్తున్నాను. మీరు? నేను కూడా పేపర్లో యాడ్ చేసి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చో. థ్యాంక్ యూ సార్. మీ పేరేంటి? రజిత సార్. ఎంతవరకు చదువుకున్నారు? పీజీ కంప్లీట్ సార్. సార్ మీ బయట మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? నాన్న టీచర్, అమ్మ హౌస్ వైఫ్ సార్. మీ స్టడీ మొత్తం హైదరాబాద్లోనా? హైదరాబాద్ సార్. మీరు రేపు మార్నింగ్ 10 o'clock జాయిన్ అవ్వండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. థ్యాంక్ యూ. ఓకే, మీ పేరేంటి అమ్మా? హరిణి సార్. ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ కంప్లీట్ చేశాను డిగ్రీ సార్. కంప్లీట్ అయింది. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? ఫార్మర్ సార్. మీరు ఉండేది ఎక్కడ? వెంకటాపురం విలేజ్. విలేజ్. ఒకసారి మీ బయటకి వెళ్ళండి. సో మీ స్టడీ అంతా వచ్చేసి విలేజ్లోనే కంప్లీట్ అయిందా? కానీ విలేజ్ వాళ్ళంటే మా దగ్గర ఎట్లా అంటే నాలెడ్జ్ అంతగా ఉండదు. సో మీకు ఇక్కడ జాబ్ రావడం అనేది కష్టం. సో సారీ అన్న విషయం చెప్తున్నాను సార్. అలా అనకండి సార్. ఈ జాబ్ నా ఫ్యామిలీకి నాకు ఎంతో అవసరం సార్. ప్లీజ్ సార్. అలా లేదమ్మా, ఇది కంపెనీకి సంబంధించిన విషయం. మీకు మాత్రం ఇక్కడ జాబ్ కుదరదు సార్. సార్ ప్లీజ్ సార్, అలా అనకండి మీకు ఒకసారి చెప్తే అర్థం కాదు. మీరు వెళ్ళండి దయచేసి సార్. ఇక్కడ నుంచి. ప్లీజ్ సార్, ఈ జాబ్ నాకు అవసరం సార్. చెప్తే ప్లీజ్ అర్థం చేసుకోండి అమ్మా, వెళ్ళండి ఇక్కడ నుంచి. బ్యాంక్ నుంచి కాల్ వస్తుంది సార్. బ్యాంక్ నుంచి కావాలి సార్. హలో మేడం, నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతలో మీరే చేశారు. ఏం లేదు, ఇంతకుముందే మీ పిఏ దగ్గర మాట్లాడాను. బిజినెస్ లోన్ పర్పస్ డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేస్తున్నాను. నేను నేరుగా మీరు ఉన్నారంటే ఇప్పుడు వచ్చి కలుస్తాను. ఓకే మేడం, తప్పకుండా నేను డీటెయిల్ తీసుకొని వస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మ్యామ్. మీరు అడిగినట్టు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇందులో. మీరు బ్యాంక్ మేనేజర్ నేనే. శాంక్షన్ అయినట్టే. సార్ ఆగండి. మీరు అలా చేశారని నేను కూడా అలా చేయను. మీ లోన్ శాంక్షన్ అయ్యేలా నేను చూస్తాను. కూర్చోండి సార్. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరిని ఎప్పుడు చులకనగా చూడకూడదు. అందరూ సమానమే. నిజానికి నేను మీకు ఒక రకంగా అన్యాయమే చేశాను, కానీ మీరు నా మేలు కోరుకున్నారు. చాలా థ్యాంక్స్ మేడం.